ప్రత్యేకించి కూటమి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేక జరిగిన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు వీటి మీద డిస్కస్ చేసేవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ స్కాములు, ఈ దర్యాప్తులు ఎందుకు ముందుకు సాగడం లేదు, ఎక్కడో ఏదో బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ అంటే తెర వెనుక రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి, ఎవరెవరితోనో కుమ్మక్కయ్యారు, ఇట్లాంటి రకరకాల విశ్లేషణలన్నీ జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకుంటున్న మాట కూడా వాస్తవం, చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ రీసెంట్ గొడవ కూడా అదే కదా, ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన కలిసి ఫలానా ఆయన్ని రాజకీయ అరెస్ట్ జైలుకు పంపాలని అంటే ఆయనే వద్దొద్దు ఆయనతో బాగుండండి అన్నాడని ఇంకొక ఆయన అన్న విశ్లేషణ చేశాడని, ఇదే కదా గొడవ. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ స్కాములకు సంబంధించిన దర్యాప్తులు తెలుగు టీవీ సీరియల్ లాగా సాగుతున్నాయని. ఒకసారి మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయాన్ని కనుక చూస్తే చాలా స్పీడ్గా జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక స్కామ్ని వెలికి తీసిన తర్వాత ఇంత తొందరగా ఒక కంక్లూజన్కి రావడం అనేది, కంక్లూజన్ అంటే పూర్తి అవ్వలేదు కానీ ఇంత దూకుడుగా దర్యాప్తు జరగడం అనేది చాలా అరుదు అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టేకప్ చేసిన స్కామ్స్లో లిక్కర్ స్కామ్ అత్యంత ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇది చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్ద, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగిన స్కామ్ ఇది. దాంట్లో 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ రాకుండా పోయిన అంత పెద్ద స్కామ్ ఇది. మళ్ళీ ఇంకొక యాంగిల్ ఏంటంటే 3,500 కోట్ల రూపాయలు కేవలం డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చినందుకు ముడుపులు మారాయి. ఆ ముడుపుల మొత్తం 3,500 కోట్లు. ఈ 3,500 కోట్ల మీదనే ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈడీ కొద్ది నెలల క్రితం ఈడీ ఎంటర్ అయింది. ఏది 3,500 కోట్లే, ఇంకా 35,000 కోట్ల స్కామ్ ఉంది. 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయి, ఎక్కడికి వెళ్ళా, అది ఇంకా డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 3,500 కోట్లు కాక లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ మద్యం రవాణా, లారీలో, టిప్పర్లో, ట్యాంకర్లో, బొంద ఏదో మొత్తం మీద ఈ మద్యం రవాణాకు సంబంధించిన టెండర్లు కూడా ఒక స్కామ్. అంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కట్టబెట్టేసి అనమాట టెండర్లు. దాంట్లో కూడా కాదు, అది మొత్తం స్కామే. దాదాపు 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది, 400 చిల్లర స్కామ్ జరిగిందనేది దీని యొక్క ఒక అంచనాకు వచ్చారు. దాంట్లో 195 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన నికర ఆదాయం నష్టం జరిగిందని ఈడీ తేల్చి 10 రోజుల క్రితమేమో ఇందాక నేను చెప్పిన 3,500 కోట్ల రూపాయల స్కామ్ విషయంలో సోదాలు జరిపారు. హైదరాబాదులో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో, చెన్నైలో, అక్కడ ఇక్కడ. ఎందుకంటే ఈ తోడేళ్ళు, ఈ రాకాసుల నెట్వర్క్ చిన్నది కాదు, చాలా పెద్దది. ఇతర దేశాల్లోనే ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఉంది. అలాంటిది వీళ్ళకి అంత ఈజీ కాదు కదా చేసి. మళ్ళీ ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన ఈ రవాణా టెండర్ల విషయంలో మళ్ళీ వీళ్ళ మీద దాడి చేశారు ఇళ్ళు, ఆఫీసులు. ఎవరెవరు? రాజకేశ్వర రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇంకెవరు. అందులో 2 అరెస్టులు జరిగాయి ఇప్పుడు. ఇద్దరు అనంటే నంబర్ 3గా అనుకుంటున్నారు ఇప్పుడు. రాజకేశ్వర రెడ్డిని ఈ లిక్కర్ స్కామ్లో నంబర్ 3 అనుకుంటున్నారు. నంబర్ 1, నంబర్ 2 ఇంకా రాలేదు సీన్లోకి. ఛార్జ్షీట్లో మాత్రమే పేర్లు ప్రస్తావన వచ్చింది కానీ డైరెక్ట్ పిక్చర్లోకి ఇంకా ఈడీ తీసుకురాలేదు. నంబర్ 3 రాజకేశ్వర రెడ్డి అనుకుంటే మన ఈయన విజయసాయి రెడ్డిని కూడా విచారిస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేశారు ఇవాళ. ఇప్పుడు ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇంకొకరు అప్పుడు ఎండీగా
ఎక్సైజ్ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఇవాళ. ఎవరు అరెస్ట్ చేసిందంటే సిట్టు ఏపీ పోలీసులు కాదు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే చంద్రబాబు నాయుడే పోలీసు, చంద్రబాబు నాయుడే దర్యాప్తు అధికారి, చంద్రబాబు నాయుడే లాయరు, చంద్రబాబు నాయుడే సాక్షి, అన్నీ ఆయనే చెప్తున్నాడు కదా. కాదు, ఇప్పుడు అరెస్ట్ చేసింది మీ గ్యాంగ్ మెంబర్స్ని ఈడీ. ఇప్పుడు బయట మాట్లాడుకుంది ఏంటంటే రాజకేశిరెడ్డి నంబరు 3నో 4 అని, 1, 2, 3 రావాలి. ఆ 1, 2, 3లో మరి ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఇమీడియట్గా క్విక్ అప్డేట్స్ ఇస్తాడు మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల. ప్రవీణ్, ఇవాళ జరిగిన సోదాలు, అరెస్ట్